హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉండే పూరీ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పొయ్యి మీద పెట్టి అవి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకునేలోపు తర్వాత మనం దానికి కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ నాలుగింటిని సరిగ్గా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పూరీకి నేను అన్నపూర్ణ చెక్కీ ఫ్రెష్ ఆటా తీసుకుంటున్నానండి. కొంచెం దానిలో ఉప్పు తీసుకొని పంచదార వేసుకొని కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పొడిపిండిని కలుపుకోండి మంచిగా అంతా కలిసేటట్టు ఆయిల్. తర్వాత వాటర్ పోసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని పిండి గట్టిగా కలుపుకోవాలండి. ఇది ఫస్ట్ టైం, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది మొత్తం. సో కలుపుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకుంటే ఆయిల్ పీలుస్తాయండి. అంతేకాకుండా ఈ పూరీలకి చిన్న ఉండలు చేసుకోవాలండి. పెద్దవి చేసుకుంటే బాగుండదండి. అది మంచి ఫ్లఫీగా పొంగవండి. చిన్న పూరీలు అయితేనే మంచిగా పొంగుతాయి. ఇలా పిండిని గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కూరకి మనం రెడీ చేసుకుందాం. కొంచెం ప్యాన్లో ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఈలోపు పొట్టు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బంగాళదుంప ముక్కలను వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలను వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బంగాళదుంపలు పచ్చివాసన వస్తాయి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం పక్కన ఒక గిన్నెలో శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకున్న దాన్ని ఈ ఫ్రై అయిన ఈ బంగాళదుంప కర్రీలో వేసేయాలండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఈ శనగపిండి వాటర్ పోసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని కొంచెం లైట్గా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం ఉడకపెట్టుకోవాలండి. శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత కూడా, లేకపోతే శనగపిండి కుక్ అవ్వకపోతే బాగుండదండి. చాలా బాగుంటుంది. కొంచెం వాటరీగానే వేసుకోవాలి శనగపిండి వాటర్, లేకపోతే గట్టి పడిపోతుంది, టేస్ట్ బాగుండదు. తర్వాత మనం పూరీల కోసం తయారు చేసుకున్న పూరీ పిండిని తీసుకొని అది పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేయాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్న ఉండలుగా చేసుకొని వత్తుకొని చిన్న పూరీలు వేసుకోవాలండి. ఆయిల్ తక్కువగా తీసుకోండి, ఎందుకంటే ఫ్రైలకి ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే అదంతా కాక నూనె అయిపోతుందండి. కొంచెమే తీసుకోండి. చూడండి ఎంత బాగా పొంగిందో పూరీ పిండిని గట్టిగా కలుపుకోండి అండ్ చిన్న పూరీలు చేసుకోండి. సో దీనివల్ల నూనె పీల్చుకోకుండా ఉంటుంది. ఇలాగా పూరీలు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఎంత బాగా పొంగాయో చూడండి. అంతే, చాలా ఫ్లఫీగా పొంగే పూరీలు రెడీ అండి. విత్ కూరతో సర్వ్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. అంతేనండి. నా ఛానల్ మీకు కన్నా యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.